కాళేశ్వరం కథల పేరుతోటి ఓ సీరియల్ తీస్తే సూపర్ ఆడేటట్టుందిలా. లేకుంటేంది ఓ 6-7 సంధి కాళేశ్వరం వార్తలు లేని దినముందా? తుమ్మడి హెట్ కాంచి మార్చినప్పటి సంధి షురూ చేస్తే ఇయాల హైకోర్టు ఆర్డర్ దానిక చిన్నగా నడుస్తుందా మరి? మాత్రం గట్టుడు, పక్క రాష్ట్రాల సీఎంలు వచ్చి ఓపెన్ చేసుడు, వరదలకు పంప్ హౌస్ మునుగుడు, మేడిగడ్డ గుంగుడు, కమిషన్ విచారణ, కేసులు ఓ బొచ్చెడుంది. ఇంతకు ఇయాలేమైందంటే హైకోర్టులో కారోళ్ళ కథ ఉత్తదే అయ్యింది. కాళేశ్వరం రిపోర్టు కొట్టేయాలని కోర్టును అడిగితే గవేన్ నడవయి ఆపే ముచ్చటే లేదని సాఫ్ సీదా చెప్పింది. కమిషన్ రిపోర్టును బట్టి యాక్షన్ తీసుకుంటారేమోనని కేసీఆర్ సారు, హరీష్ రావు సార్లకు పెద్ద డౌట్ ఉందట. ఇదే మాట గవర్నమెంట్ లాయర్ ను కోర్టు అడిగితే లేలే రిపోర్టును అసెంబ్లీలో పెడతాము, చర్చలు చేసినాకనే యాక్షన్ ముచ్చట అని చెప్పిండట. కేసు వేసిన ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అనుకొచ్చేండు. కేసు అంతా చూసినాక కోర్టుకిన సమ్మతమే అనిపించినట్టుంది. రిపోర్టు మీద స్టే ఇయ్యలే. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇంజనీర్లు, ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు, కంపెనీలు, ప్రాజెక్టుల గురించి తెలిసినోళ్ళు, మేధావులు ఇట్లా 115 మందితోటి 15 నెలలు మాట్లాడినాక తయారు చేసిన రిపోర్టు. అప్పటి సీఎం కేసీఆర్ సారు, ప్రాజెక్టుల మంత్రి హరీష్ రావు సారు, పైసల మంత్రి ఈటల గారిని కూడా పిలిచి వివరాలు తీసుకున్నారు. సర్కార్ వాళ్ళ చేతికి రాగానే కేబినెట్ ఓకే అన్నది. ఇక అసెంబ్లీలో పెడతామనే మోపుకే ఇద్దరు కూడా సీదా కోర్టుకు పోయిరు రిపోర్ట్ ఆపాలని. గవర్నమెంట్ కు కావాల్సినట్టు తయారు చేసిండ్రు అనేది మనోళ్ళ మాట. మరిగా అసెంబ్లీలో ఎప్పుడు చర్చ చేస్తారో, గాదినమన్న పెద్ద సార్ వస్తాడో లేదో, అటెంక ఏం యాక్షన్ ఉంటుందో చూడాలి. మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో అల్టిమేట్గా ఆ డాక్యుమెంట్స్ అన్ని ఈయన చేతికి రావాల్సిందే, చర్చ జరగాల్సిందే. అసెంబ్లీ మాత్రం పోకుండా ఉండడానికి చేస్తున్న